తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరుపై బీఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గొంగటి సునీతా మహేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటు విద్యాశాఖ మంత్రిగా అటు హోంశాఖ మంత్రిగా రెండు కీలక బాధ్యతలను నిర్వహించడంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఆమె విమర్శించారు. సొంత వ్యాపారాలు చక్కబెట్టుకోవడం, కమిషన్ను దండుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంపై సీఎంకు ఏమాత్రం లేదని ఆరోపించారు. తీవ్రమైన ఫోక్సో కేసుల్లో నిందితులుగా ఉన్న కేంద్ర మంత్రి కుమారుని అరెస్ట్ చేయకుండా దాదాపు 9 రోజుల పాటు స్వయంగా రేవంత్ రెడ్డి కాపాడారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. లా అండ్ ఆర్డర్ ను గాలికి వదిలేసి నిందితులకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని సునీత హెచ్చరించారు. మొన్నటికి మొన్న నల్గొండలో ఒక ప్రిన్సిపల్ రూపారెడ్డి గారిని 10వ తరగతి పిల్లలు హత్య చేస్తే విద్యాశాఖ మంత్రిగా స్పందించకపోగా లండన్ కు అమెరికాలకు టూర్ల విడమైండ్రు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ హత్య గావించబడ్డది అన్నప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉండే. ఒక హోంశాఖ మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా వెంటనే ఇక్కడున్న అధికారులను నాకు రిపోర్ట్ పంపండి అని ఆదేశాలు ఇచ్చి తగు చర్య తీసుకోవాలి, కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి త్వరితగతిన ఆ కేసును మరి సాల్వ్ చేయాలని చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఏం మాత్రం కూడా పట్టించుకోకుండా అటు ఐపీఎస్ అధికారి భార్య చనిపోయినా దాని గురించి మాట్లాడరు. మొన్నటికి మొన్న ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారి హత్య విషయంలో కూడా మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రిగా ఎంతసేపు తన లాభాల కోసం, కమిషన్ల కోసం, వ్యాపారాల కోసం తహతహలాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం దురదృష్టం. ఎక్క సవాల్ పెట్టినా యువతలో ఒక ఆక్రోశాన్ని నింపడానికి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు తప్ప ఒక్క మంచి మాట కూడా చెప్పిన పాపాన పోలేదు. ఒక్కసారి తప్పు జరిగితే వెంటనే దాని మీద సమీక్ష చేసి మళ్ళొక్కసారి తప్పు జరగకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. కానీ అవి ఏం పట్టం ఆయనకి ఎంతసేపు కమిషన్లు కావాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. ఈ రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. ముఖ్యంగా మహిళలకు, ఆడపిల్లలకు ఏమాత్రం కూడా ఈ రోజు ఈ భరోసా అనేది ఈ రాష్ట్రంలో కరువైపోయింది. రక్షణ లేకుండా పోయింది. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు పోక్సో కేసులుంటే 9 రోజుల వరకు అతన్ని అరెస్ట్ చేయడానికి టైం తీసుకుంది ఈ ప్రభుత్వం. అంటే ఎవరికి ఏ విధంగా ప్రతి విషయంలో కూడా రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకి పోక్సో చట్టం ప్రకారం 24 గంటలలో అరెస్ట్ చేసి చర్య తీసుకోవాల్సి ఉంటే వారు కేంద్ర మంత్రి కాబట్టి వారి కొడుకుకి రక్షణ కల్పించినారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. పైగా ఆయన ఎన్ని రోజులు జైలు ఉన్నాడో తెలియదు కానీ వెంటనే బెయిల్ తీసుకొని మళ్ళీ ఈ రోజు సరదాగా పార్టీలో తిరుగుతున్నాడు ఆ వ్యక్తి, పోక్సో కేసులో ఉన్న వ్యక్తి. ఇలాంటి రాజ్యంలో, ఇలాంటి రాష్ట్రంలో మరి ఆడపిల్లలకు గాని మహిళలకు గాని ఎట్లాంటి భద్రత ఉంటదనేది ఆలోచించాల్సిన విషయం. చిన్నారులపై క్రైమ్ రేటు 2024 కంటే 2025లో 27% పెరిగింది. వాస్తవంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆర్థికంగా రాష్ట్రం ఎదిగింది, ఆర్థికంగా మంచి పురోగతి సాధించింది అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో వారి పాలనలో నేరాల రేటు, క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతా ఉంది. కేసీఆర్ గారి హయాంలో ఆర్థికంగా రాష్ట్రం మంచిగా పురోగతి సాధిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతా ఉంది. ముఖ్యంగా మహిళలకు భద్రత లేదనే విషయాన్ని మీ ముందుంచుతున్నాను. మొన్నటికి మొన్న మీకు తెలుసు, సంగారెడ్డి జిల్లాలో రామచంద్రాపురంలో ఒక గుడిలో మైనర్ బాలికతోని 65 ఏళ్ల మనిషి అసభ్యంగా ప్రవర్తిస్తే దాని గురించి స్పందన ఉండదు, మైనర్ బాలికకు రక్షణ ఉండదు. కాంగ్రెస్ హయాంలో తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ నష్టపోయిన వాళ్లే శిక్షణ అనుభవిస్తున్నారనే వాస్తవాన్ని ఈరోజు మనం గుర్తుకు చేసుకోక తప్పదు. చిన్న పిల్లల నుండి ముసలోళ్ల వరకు మహిళల్ని విపరీతంగా హింసించే రాజ్యం ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది.